అందరికీ నమస్కారము. మనసిచ్చాను తొమ్మిదవ భాగము. ఆమె వైపు షార్ప్ లుక్ విసిరి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఇప్పుడే వచ్చాను మావయ్య. మీరెక్కడికి వెళ్ళారు అని అడిగాడు. నేను చిన్న పని ఉండి బయటికి వెళ్ళాను. హారిక వెళ్ళి బావకి కాఫీ తీసుకొనిరా అని హారిక వైపు చూస్తూ అన్నాడు. హారిక వంట ఎప్పుడు నేర్చుకుంది మావయ్య అని నవ్వుతూ అన్నాడు ఆర్య. కాఫీ తీసుకురమ్మన్న వాళ్ళ నాన్న వైపు అయోమయంగా చూసింది హారిక. ఆల్రెడీ మీ అత్తయ్య పెట్టే ఉంటుంది కదా, దానిని హేట్ చేసి తీసుకురావటానికి ఏముంది ఆర్య? అదేం పెద్ద పనా? ఆ మాత్రం వంట మా కూతురికి వచ్చు అని చమత్కారంగా అన్నాడు ఫణి. ఆర్య ఏం మాట్లాడక చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. సుధా కిచెన్లోకి వెళ్ళి నలుగురికి కాఫీ కలుపుకొచ్చింది. హారిక వాళ్ళ డాడీ పక్కన కూర్చొని ఆర్యతో మాటలు కలిపింది. ఫణి, ఆర్య ఇద్దరు కూడా బిజినెస్ వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉంటుంటే హారిక మాత్రం ఆర్యని చూడటంలో బిజీగా ఉంది. సుధా కిచెన్లోకి వెళ్ళి డిన్నర్కి ఏర్పాట్లు చేయటం మొదలుపెట్టింది. ఢిల్లీ ప్రాజెక్టు నీకే వచ్చిందంట కదా అని విన్నాను. అవును మావయ్య, అందరికన్నా టెండర్ కోడ్ తక్కువ వేశాను, అందుకే మనకే వచ్చింది. అయినా బిజినెస్‌లో నిన్ను అందుకోవటం చాలా కష్టమే అన్నాడు ఫన్నీ. లోపల రగిలిపోతున్న పైకి మాత్రం నవ్వుతూ. ఆర్య చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. అయినా ఈ మధ్యనే కదా బిజినెస్‌లో అడుగుపెట్టావు. ఆచితూచి అడుగులు వేయటం నేర్చుకో. వచ్చిన ప్రతి ప్రాజెక్టుని దక్కించుకోవాలి అన్న పంతం వద్దు అని ఒక సలహా పడేశాడు ఫన్నీ. ఆర్య రియాక్షన్ చాలాసేపటికి ఏడ్చి ఏడ్చి తనని తాను తమాయించుకొని నందు మొహం వైపు చూస్తూ పిచ్చిదానిలా కనిపిస్తున్నాను కదూ నీకు అని అడిగింది. ధృతి మాటలకి ఏం చెప్పాలో తెలియలేదు ఆమెకు. నేనేం చేయనే, నన్ను మార్చుకోవాలి అని చాలాసార్లు అనుకుంటున్నాను. అతని ఆలోచనల నుండి బయటకు రావాలి అని, అతనికి దూరంగా ఉండాలి అని ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇదంతా నేను కోరుకొని చేసింది కాదు, కావాలని చేసింది కాదు. ఇదంతా ఇలా ఎందుకు అయిపోయిందో కూడా తెలీదు. ఒక్కోసారి అనిపిస్తుంది, ఇంత నిస్సహాయంగా ఎప్పుడు మారిపోయానా అని. మనల్ని, మన ఆలోచనల్ని అదుపులో ఉంచుకోవాలి. అలా లేనప్పుడు, మనల్ని మనం అదుపు చేసుకోలేనప్పుడు ఇదిగో ఇలానే ఉంటుంది అని అంటున్నారు. ధృతిని గట్టిగా హగ్ చేసుకుంది నందు. ఎందుకే ఇంత బాధని అనుభవిస్తున్నావు? ఎందుకు నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు? ప్రేమించావు, కాదని అనడం లేదు. కానీ అవతల వారికి కూడా నీపైన అదే ప్రేమ ఉండాలి కదా! అలా లేనప్పుడు నువ్వు ఎంత ప్రాకులాడినా వ్యర్థమే అవుతుంది. అదే నేను నీకు అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకుంటున్నాను. కానీ నిన్ను ఏదో బాధ పెట్టాలి అని కాదు అని నందు కూడా ఏడ్చేసింది. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానే. నువ్వు చెప్పింది నిజమే. అవతల వారికి మనపై ప్రేమ లేదని తెలిసినప్పుడు మనమే ఆశపడటం మానేస్తాం. ఎదురు చూడటం ఆపేస్తాం. కానీ ఎడారిలో ఎండమావిలా, శరదృతువు వెన్నెలలా, శిశిరం తర్వాత వసంతంలా అలా అలా నన్ను పలకరించింది అతని ప్రేమ. ఆ ప్రేమ నిజం కాదు అని ఒప్పుకోలేకపోతుంది నా మనసు. అందుకే నాకు యాతన, ఈ వేదన. లేకపోతే అతను కాదు అంటుంటే అతన్ని పట్టుకొని వేలాడటానికి నాకు మాత్రం ఆత్మాభిమానం లేదు. నేను ఒక ఆడపిల్లనే. ఒక ఆడపిల్లకి పెళ్లి వయసు విషయంలో, ప్రేమ విషయంలో ఎన్ని కలలు, ఆశలు ఉంటాయో అవన్నీ నాకు ఉన్నాయి. కానీ అత్యాశ మాత్రం లేదు. ఎప్పుడు అతనికి అలవాటు పడిపోయానో నాకే తెలీదు. ప్రతి క్షణం అతనితో ఉండాలనిపిస్తుంది. అతనితో మాట్లాడాలనిపిస్తుంది. కానీ అతని ముందు బయట పడకూడదు అని చాలాసార్లు అనుకున్నాను. చాలా కంట్రోల్‌లో కూడా ఉన్నాను. నిజంగానే నా ప్రేమ విషయం అతనితో నా జీవితంలో చెప్తానో లేదో అని కూడా అనుకున్నాను తెలుసా! కానీ అతనికి నా ప్రేమ, నా విషయం చెప్తాను అని, అతను నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడు అని కలలో కూడా అనుకోలేదు. కానీ ఆ కలను పగటి కలగా మిగిల్చి నన్ను ఇలా ఒంటరిగా వదిలేస్తాడని కూడా అస్సలు ఊహించలేదు అని ఇక మాట్లాడలేక మోకాళ్ళపై కూర్చొని గట్టిగా ఏడ్చేసింది ధృతి. నందుకి ధృతిని ఎలా ఓదార్చాలో అర్థం కావటం లేదు. ఎందుకంటే ధృతి చాలా సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్‌నో సమస్యలు వచ్చినప్పుడు అంతే ధైర్యంగా కూడా ఉండగలదు. కానీ కేవలం ఇతని విషయంలో మాత్రం ఎందుకు ఇంత పిరికిగా మారిపోయిందో ఆమెకు కూడా అర్థం కాని విషయం. నా ప్రేమ విషయం నాకు తెలిసినప్పుడే అతనికి దూరంగా ఉందామనుకున్నాను. నా ఆలోచనలు అన్నీ కూడా అదుపులో ఉంచుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. ప్రేమించిన మనిషిని ముందు పెట్టుకొని ఆ ప్రేమను తెలపకుండా ఉండడం ఎంత కష్టమో అది అనుభవించే వారికే తెలుస్తుంది. అది నాకు కూడా తెలుసు. అతను నా మనసులోకి వచ్చిన క్షణం నుంచి అతనికి దూరంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. అతని హోదాకి, నా హోదాకి చాలా తేడా ఉంది. ఆకాశానికి నిచ్చెన వేసినట్టే నేను అతన్ని కోరుకోవటం అని. కానీ ఏం చేయను? ఈ మనసు చాలా పిచ్చిది. మనం చెప్పినట్టు అస్సలు వినదు. దానికి ఏం చెప్పాలో అదే కోరుకుంటుంది.
అటువైపే పరుగులు తీస్తుంది. ఆలోచనలన్నీ అటే చేస్తుంది. దాన్ని ఎంత అదుపు చేయాలని చూసినా దానికి కావాల్సింది అది చేస్తుంది తప్ప మనం చెప్పేది వినదు కదా అని విరక్తిగా నవ్వింది. ధృతి నాకు భయమేస్తుంది. నువ్వేమైపోతావో అని బాధగా అంది నందు. నేనేమవుతానే? ఇప్పటికీ ఒక శిథిలంలా మిగిలాను. ఇలానే మిగిలిపోతా. నేనంతే. అంతకు మించి ప్రాణాలు తీసుకునేంత ధైర్యం లేదు. అతన్ని ఎదిరించి మాట్లాడే అవకాశమూ రాదు. అతనే కావాలి అని అతన్ని బతిమలాడుకునేంత కూడా దిగజారిపోలేను అని తలదించుకొని తన కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది ధృతి. ఈ బాధకి అంతే లేదా ధృతి? నేను ఎంత చెప్పినా నువ్వు వినటం లేదు. ఇలానే ఏడ్చి ఏడ్చి ఏమైపోవాలని నీ కోరిక? నేను ఏమీ అవ్వనులే. నన్ను నేను మార్చుకోవటానికి నాకు టైం కావాలి. ప్రేమించటం అంత సులువు కాదే మర్చిపోవటం. మరుపు అన్నది ఎంత నరకమో మర్చిపోవాలని ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మన ఎదుట వాళ్ళకి మర్చిపో, మూవ్ ఆన్ నౌ అని చెప్పటం చాలా తేలిక. కానీ ఆ మరచిపోవటం ఎంత నరకంగా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. బట్ కాలం అన్నిటికీ నేర్పిస్తుంది. కానీ ఆ కాలానికి కూడా జాలి లేదే నాపై. కరిగిపోతున్న ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గడియ అని ఆలోచనలే నన్ను చుట్టుముడుతుంటే ఎలా అని అతన్ని మర్చిపోవటం? రోజులే 12 గంటలు అతనితోనే ఉండాలి. అతన్నే చూస్తూ ఉండాలి. అతని మాటలు పడాలి. అతని విసుగు, చిరాకు అన్నీ భరించాలి. అతని బాధపడుతుంటే నా మనసు ఏడుస్తుంది. అతను సంతోషంగా ఉంటే నా పెదవులు నవ్వుతాయి. ఇవన్నీ ఏంటే? నాకేం అర్థం కావటం లేదు. అతనికి దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నాను. కానీ అతను వెళ్ళనివ్వడు. అతని ఆలోచనలన్నీ కట్టిపట్టేసి నా పని ఏదో నేను చేసుకుందాం అనుకుంటున్నాను. అలా అనుకున్న రోజే ఇంకా ఇంకా ఎక్కువ గుర్తొచ్చి నన్ను హింసిస్తూ ఉంటాడు. వీటన్నిటికీ కారణం నా ఆలోచనలా? లేక అతని బిహేవియరా? నాకేం అర్థం కాదు. ఇవాళ మార్నింగ్ సిద్ధు సార్తో కాస్త క్లోజ్గా ఉండేసరికి నాపై రివెంజ్ ప్లాన్ చేశారు. అవసరం లేని చోటుకు నన్ను తిప్పాడు. అది మీటింగ్లో నేను స్పీచ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ప్రాజెక్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయటం అవసరం ఉందా? లేదు. 30 మంది స్టాఫ్‌కి అందరికీ చైర్స్ వేసి నాకు ఒక్కదానికి చైర్ వేయకుండా 3 అవర్స్ నిలబెట్టాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? ఎక్కడో చిన్న ఆశ అతని మనసులో ఏ మూలనో నేనున్నానేమో అని ఒక్కోసారి అనిపిస్తుంది. అది పిచ్చేమో లేకపోతే అత్యాశ ఏమో అని ఒక వెర్రినవ్వు నవ్వుతూ అంది ధృతి. నందు ధృతిని పైకి లేపి కుర్చీలో కూర్చోబెట్టి వాటర్ ఇచ్చింది. వద్దు అని తల అడ్డంగా ఊపింది. నోరు మూసుకొని ముందు వాటర్ తాగు అని తనే ఆమె నోటి దగ్గర గ్లాస్ పెట్టి మంచినీళ్ళు తాగించింది. ఆ వాటర్ తాగాక ఆ ఎక్కిళ్ళ నుంచి కాస్త ఉపశమనం కలిగింది ఆమెకి. పక్కనే ఉన్న చైర్ లాక్కొని ధృతికి ఎదురుగా కూర్చొని, ధృతి ఇక నుంచి నీకేం చెప్పను. కేవలం ఒకే ఒక్కటి చెప్తాను. ఏం జరిగినా ధైర్యంగా ఉండమని మాత్రమే. ఇక అంతకు మించి నీకు ఏం చెప్పదలుచుకోలేదు. ఇప్పటికి సంవత్సరం నుండి చెప్తూనే ఉన్నాను. అయినా నువ్వేం పట్టించుకోవటం లేదు. పట్టించుకోవడంలో లేదు అనే కంటే నీ మనసు నా మాటని తీసుకోవటం లేనికి ఇష్టపడట్లేదు. అందుకే చెప్తున్నాను. ఇక నుంచి నీకు ఏది అనిపిస్తే అదే చెయ్యి. కానీ ఒకటి బీ స్ట్రాంగ్. అతని కోసం అస్సలు వీక్ అవ్వద్దు. అతను ఏం చేసినా ధైర్యంగా ఎదుర్కో. అతన్ని బలం కావాలి కానీ బలహీనత కాకూడదు. ఎప్పుడైతే ఒక మనిషి మన బలహీనత అవుతాడో అప్పుడే మనం డౌన్ అయిపోతాం, వీక్ అయిపోతాం. నువ్వు అలా అవ్వటం నాకేమాత్రం ఇష్టం లేదు. ఓకే. నీకు అక్కడ జాబ్ చేయటం నచ్చుతుందా? చెయ్యి. అతనితో ఉండటం నచ్చుతుందా? ఉండు. అంతేకాని ఇలా బాధపడకు. అతను నీ ప్రేమని ఒప్పుకోకపోతే ఏమి? నీకు అతను అంటే ప్రేమ ఉంది కదా! అతని ప్రేమ తిరిగి కోరుకోవటం లేదు కదా! అతను చూస్తూ ఇలాగే గడిపేస్తాను అంటే గడిపేయి. కానీ ఎంతవరకో తెలుసా? అతని జీవితంలోకి మరో మనిషి వచ్చే వరకు. ఆ తర్వాత నువ్వు లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. ఇది నా కోరిక. అతని కోసం నీ జీవితం నాశనం చేసుకుంటూ ఉంటానంటే మాత్రం అప్పుడు నేనస్సలు ఒప్పుకోను అని ఆమె 2 చేతులు తన చేతుల్లోకి తీసుకొని లాలనగా చెప్పింది నందు. కిందకి వాల్చేసిన కళ్ళు మెల్లగా పైకెత్తి నందు వైపు చూసి తన పెదవుల్ని చిన్నగా సాగదీసింది ధృతి. ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండు. అదే నాకు కావాలి. దేనికి కృంగిపోకు. అయినా నేను ఒకదాన్ని ఉన్నానని గుర్తుపెట్టుకోవే బాబూ. ఎప్పుడూ అతని ఆలోచనలో పడి కొట్టుకుపోకు. అర్థమైందా? అని ధృతి చెంపతట్టింది నందు. ధృతి ఇప్పుడే వస్తానని వాష్‌రూమ్‌లోకి వెళ్ళి తన హెయిర్‌ని మొత్తం క్లక్కర్‌తో బంధించి ట్యాప్ నుంచి వస్తున్న చల్లని నీళ్లను ఆమె మొహంపై కొట్టుకుంది. అప్పటివరకు కన్నీళ్లతో తడిచిపోయిన ఆమె మోము చల్లటి వాటర్ తగలగానే ప్రశాంతంగా అనిపించింది. టవల్‌తో తుడుచుకుంటూ వాష్‌రూమ్ నుండి బయటకు వచ్చి నందు స్ట్రాంగ్ కాఫీ ఇవ్వనా? అని కళ్ళు చిన్నవి చేసి అడిగింది. నందు చిన్నగా నవ్వి 2 మినిట్స్ ఇప్పుడే వస్తానని కిచెన్‌లోకి వెళ్ళింది ధృతి. నందు వెళ్ళగానే
గోడపై ఉన్న ఫోటో ఎదురుగా నుంచొని తన రైట్ హ్యాండ్తో ఆ ఫోటోని తడుముతూ, నిన్ను మర్చిపోవాలా? అది నాకు సాధ్యమేనా? అసలు సాధ్యం కాదు. నువ్వు నాకు దూరంగా ఉన్నా నాకు దక్కవని తెలిసిన నీపై ఉన్న ప్రేమ ఎప్పటికీ చావదు. నువ్వు మధుర జ్ఞాపకానివి. క్షణక్షణం తలుచుకోవటానికి ఎప్పటికీ నిన్ను చేరుకోలేనని తెలుసు. అయినా చేరుకోవాలి అన్న ఆశ ఉంటేనే కదా నిన్ను చేరుకునేది. దూరం నుంచి అయినా ఇలా చూస్తూనే బ్రతికేస్తా. ఈ జన్మకిది చాలు అని అపురూపంగా ఆ ఫోటోని చూస్తూ అనుకుంది. అయినా బిజినెస్‌లో నిన్ను అందుకోవటం చాలా కష్టమే అన్నాడు ఫణి. లోపల రగిలిపోతున్నా పైకి మాత్రం నవ్వుతూ. ఆర్య చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. అయినా ఈ మధ్యనే కదా బిజినెస్‌లో అడుగుపెట్టావు. ఆచితూచి అడుగులు వేయటం నేర్చుకో. వచ్చిన ప్రతి ప్రాజెక్టుని దక్కించుకోవాలన్న పంతం వద్దు అని ఒక సలహా పడేశాడు ఫణి. మావయ్య బిజినెస్ చేయటం మొదలుపెట్టి ఎన్నాళ్ళయింది? అబ్బో! ఇప్పుడా? మీ అత్తయ్యని పెళ్లి చేసుకున్న తొలి నాళ్ళల్లోనే మొదలుపెట్టాను. అప్పుడు మీ తొలి అడుగు ఏంటో గుర్తుందా? మీకెందుకు గుర్తులేదు? అప్పుడు చిన్న చిన్న ప్రాజెక్టు చేజిక్కించుకుంటూ అంచెలంచెలుగా ఇండస్ట్రీ వైపు ఎదిగాను. మరి మీరు అప్పుడే చిన్న ప్రాజెక్ట్ చాల్లే, పెద్ద ప్రాజెక్ట్‌తో మనకెందుకు అనుకొని ఉండొచ్చు కదా! అని సూటిగా అడిగాడు ఆర్య. అతడి ప్రశ్నకి ఫణి గొంతులో పచ్చి ఏలక్కాయి పడ్డట్టయింది. తన తడబాటుని దాచుకుంటూ వచ్చేదాన్ని నవ్వుతూ ఆర్య వైపు చూసి, గటుకుడివే. కర్ర విరక్కుండా పాము చావకుండా సమాధానం చెప్పగలవు. ఎక్కడికి పోతాయి తండ్రి తెలివితేటలు అన్నాడు. తెలివితేటలు ఒకరిని చూసి వచ్చేది కాదు మావయ్య. నాకు మా నాన్నగారికి పోలిక. ఆయన స్థాయికి ఎదగటానికి నాకు ఇంకా చాలా టైం పడుతుంది. అయినా ఆ ప్రాజెక్టు మీకు రాలేదని లోలోపల ఏమైనా బాధపడుతున్నారా? అబ్బే ఛ! అలాంటిదేమీ లేదల్లుడు. అయినా ప్రాజెక్ట్ నీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటినా అని ఇబ్బందికరంగా నవ్వాడు ఫణి. అది ఇది ఒకటి ఎలా అవుతుంది? అయినా నీ ఇండస్ట్రీస్ వేరు, నా ఇండస్ట్రీ వేరు. మీ బిజినెస్‌లు వేరు, నా బిజినెస్ వేరు. మనిద్దరం పార్ట్నర్సం కూడా కాదే! అలాంటిది నా కంపెనీకి ప్రాజెక్ట్ వస్తే అది మీకు వచ్చినట్టు ఎలా ఫీలవుతారు మావయ్య? పైకి నాకు ప్రాజెక్ట్ వచ్చింది అని సంతోషంగా ఉన్నారే కానీ లోపల ఎక్కడో మీకు కూడా అని తన మాటలకి బ్రేక్ ఇచ్చాడు.